వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర. ఇది ఒక వీడియో సిరీస్. ఈ వీడియో సిరీస్ ద సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని తెలుగులో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆడియో రూపంలో మీకు అందజేయబోతున్నాను. ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఏదైనా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నా, ముందు మీరు ఈ వీడియో మొత్తం చూసి, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మొత్తం చూసి మీరు తర్వాత డిసైడ్ అవ్వండి. ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ రహస్యం గురించి. జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఇది తెలుగు సిరీస్ కాబట్టి నేను ఆకర్షణ సిద్ధాంతం అనే కాల్ చేస్తాను. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం. అందుకని మీరు ఏదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనల్నే మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని అర్థం. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలో జరుగుతుంది అంటుందన్నమాట ఈ సిద్ధాంతం. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి. అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనల్ని అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటి వారు. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తున్నాయి. మీరు దేన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంలో రూపొందుతుంది. మీ ఆలోచనలే వస్తువులుగా నిజంగా మారి మీ జీవితంలోకి వస్తాయి. ఇది మొదటి చాప్టర్ అండి. దీన్ని ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మొదటి చాప్టర్లో ఎక్కువ ఆలోచనల గురించి చెప్తున్నారు. అంటే మీరు మంచిని అట్రాక్ట్ చేయాలి అని అంటే మీ ఆలోచనలు మంచిగా ఉండాలి. మీరు చెడు ఆలోచనలు కనుక చేస్తే చెడునే అట్రాక్ట్ చేస్తారు. ఇంకోటి వాళ్ళు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడారు ఫస్ట్ చాప్టర్లో. ద ఫ్రీక్వెన్సీ అంటే మీరు పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే యూ కెన్ అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే యూ అట్రాక్ట్ నెగిటివ్. ఉదాహరణకి అప్పుల గురించి ఎక్కువ కనుక మీరు ఆలోచిస్తే మీ జీవితంలో ఎక్కువ అప్పులే ఉంటాయి. అనారోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ జీవితంలో ఇంకా అనారోగ్యం వస్తుంది. కాబట్టి యూ చేంజ్ యువర్ థాట్స్, యూ చేంజ్ యువర్ ఫీలింగ్స్, యూ చేంజ్ యువర్ ఎమోషన్స్. ఫీల్ గుడ్, ఫీల్ పాజిటివ్, ఫీల్ ఎనర్జెటిక్. యూ అట్రాక్ట్ మోర్ ఆఫ్ ఇట్ బ్యాక్.